హాయ్ అందరికీ. ఏంటి 2 దోస పెనాలు పెట్టేసింది, దోసల బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసిందా అనుకుంటున్నారా? కాదండి. మొన్న మా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ కింద దోస పెడదామనుకున్నాను. సో, వేడి వేడిగా దోసలు తింటేనే బావుంటది కదా! సో, వేడి వేడిగా వేసివ్వడానికి నేను ఒక్కదాన్ని ఎలా అవుతది చెప్పండి. అందుకోసమే 2 దోస పెనాలు, నా దగ్గర 2 దోస పెనాలు లేవనుకోండి, కింద అక్క దగ్గర మరీ తెచ్చుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ప్లేట్ మీద ట్రై చేశాను గానీ అస్సలు రాలేదండి దోస. సో, ఇంక 2 దోస పెనాల్లో టకటక వేడి వేడిగా ఇస్తే, నాకు చిన్నప్పటి నుండి నాకు వేడి వేడిగా దోస ఎవరైనా వేసిస్తే తినాలని భలే కోరిక. కానీ ఎప్పుడు దోసలు మాక్సిమం నేనే వేయడానికి కూర్చుంటాను. చల్లారిన దోసలు తినడం అంత నచ్చదు కదా! అది నేను ఈరోజైతే కారం దోస పెట్టాను. మా ఇంటి దగ్గర వాళ్ళు మాక్సిమం కారం దోస ఎప్పుడు టేస్ట్ చూడలేదు, మా అత్తగారు వాళ్ళు. సో, వాళ్ళ కోసమైతే నేను కారం దోస చేసేసాను. చాలా బావుంటది కదా! నేనైతే కారం దోస ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాకే ట్రై చేశాను. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందండి. అందులో కారం దోసలో శనగపిండి చట్నీ వేసుకొని తింటే భలే ఉంటది.